హలో అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏంటి నా ఫేస్ ఇట్లుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడే లేచినా మరి అట్లా ఉంటుంది. లేవ్వడం ఇక వీడియో స్టార్ట్ చేసిన. ఇక ఇల్లు క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని వంట స్టార్ట్ చేయాలి. పొద్దున వంట ఏంటి అంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అందుకే అనమాట. స్కూల్ లేకుంటే ఫస్ట్ స్టవ్ పైన టీ కాఫీలు ఉంటాయి, లేదంటే అన్నం కర్రీస్ ఉంటాయి కదా. నా వంట అయితే చూసేయండి. రైస్ అయితే కడిగి పెట్టేసిన, ఉడుకుతుంది. రైస్ ఉడికేలోపు కర్రీ కూడా రెడీ చేసేసిన. ఇది వచ్చేసి చిక్కుడుకాయ గింజలు ఇవి కూడా కడిగేసి పెట్టేసుకున్నా. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ కర్రీ కూడా చూపిస్తా. చిక్కుడు గింజల కర్రీ వచ్చేసి మా పాప కర్రీస్ తినదని చెప్పినా కదా, ఆమెకు సపరేట్ మళ్ళీ క్యారెట్ రైస్ కానీ లేదా ఎగ్ రైస్ కానీ లేదా లెమన్ రైస్ కానీ ఏదైనా ఒకటి చేయాలి. ఆమె లేచిన తర్వాత ఆమెను అడగాలి, ఆమెకి ఏది కావాలని చెప్పేసి అడిగితే ఆమె చెప్తే అప్పుడు అది ప్రిపేర్ చేయాలి. టైం 7 అవుతుంది కానీ వీళ్ళు ఇంకా ఇవ్వలేరు. అన్నం వండేసి పాలు పెట్టేసి కాఫీ పెట్టి వీళ్ళని లేపాలి. కర్రీ కోసం కడాయి పెట్టేసుకున్న, ఆయిల్ వేసుకొని ఆయిల్ గరం అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పప్పు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్, అందులోనే కరివేపాకు కూడా. దీన్నిగా కలపాలి. ఆనియన్ మంచిగా గాలినాయి కదా, అంటే వేగినాయి కదా, ఇందులోకి పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కలపాలి. కలిపేసుకున్నాక ఈ చిక్కుడు గింజలను వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా, కారం పొడి, ఉప్పు వేసుకోవాలి. చిక్కుడు గింజలు 50% ఉడికినాయి. ఇప్పుడు టమాటా వేసేస్తున్నా. టమాటా వేసిన తర్వాత కలపకుండా దీన్ని ఇట్లా అనేస్తున్న సమానం. ఎందుకో తర్వాత చెప్తా. ఇప్పుడు దీనిపైన ఉప్పు వేయాలి. కారం, సరిపడా కారం వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కలపాలి. అనుకున్నారా, కలపొద్దు. టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత కలిపితే టమాటా ఉడకది. అట్లా కొద్దిసేపు అయిన తర్వాత అట్లా పెడితే టమాటా అనేది మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. నేనైతే ఇట్లనే చేస్తా. టమాటా యాడ్ చేస్తే కలిపేసుకోను. టమాటా వేసిన వెంటనే కలిపితే టమాటా ఎందుకో ఉడకది. సాల్ట్, కారం మరి కర్రీకి పడుతుందా అంటే పడుతుంది, మంచిగానే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేసినామంటే మంచిగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది. పాపకు పాలు రెడీ, మా ఆయన కాఫీ రెడీ. ఇచ్చేద్దాం పద. హాయ్, చామ్గా లేచిండు. ఎప్పుడు లేచినావు? వెరీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావు? ఇప్పుడే లేచినావా? నాడు బ్రష్ చేసుకొని పాలు తాగున్నాడు. ఇవాళ స్కూల్ ఉంది తెలుసా? నా చాయ్ కూడా రెడీ అవుతుంది. శామ్, నీకు ఎగ్ రైసా, లెమన్ రైసా, టమాటా రైసా? క్యారెట్ రైస్ చేస్తా. క్యారెట్ రైస్ చేద్దాం. ఎగ్ రైసేనా పక్కా? ఎగ్గులు లేవు మరి. తెవ్వమందమా? తెవ్వమను కాదే, తీసుకురమ్మందం. కూరగాయల షాప్ బంద్ చేసిరు కదా. 5 నిమిషాలు అయిపోయింది. కర్రీ కలిపేద్దాం. చూసిరా టమాటా ఎట్లా మెత్తగా అయిందో. అట్లా వేసి నేను చెప్పినట్టు చేస్తే ఇట్లా మెత్తగా అవుతుంది. లేదంటే అది ఇట్లా ఉడకనట్టు ముక్కలు అట్లనే ఉంటుంది. ఎంతసేపు ఉడకబెట్టినా కూడా ముక్క ఉంటుంది. ఉప్పు కారం పైన వేస్తే ఈ చిక్కుడు గింజలకు పట్టదు ఏమంటారు. ఇందులో వేసిన ఉప్పు కారం దీనికి పట్టకపోతే దీంట్లో నుంచి బయటకు వస్తుందా? రాదు కదా. తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి నా టీ కూడా రెడీ అయిపోయింది. నాకు మార్నింగ్ టైంలో ప్రశాంతంగా ఉండే టైం ఏదైనా ఉంది అంటే అది టీ టైమే. ఇంతకుముందు నాకు అసలు చాయ్ అనేది అలవాటు లేదు, పాలు తాగేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత ఏమైందంటే ఎటైనా వెళ్ళినప్పుడు, అంటే వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు లేదా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అట్లా అక్కడ అందరూ మ్యాక్సిమం టీలే ఉంటాయి కదా. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇచ్చేది టీ తాగుతారా అనే కదా.
అట్లా నాకు కూడా టీ తాగుతావా అని అడిగితే నాకు అలవాటు లేదని చెప్తే వాళ్ళు ఏం కాదు ఒకసారి తాగు, ఏం కాదులే, అయినా మా దగ్గర ఎందుకు టీ తాగుతలే అని చెప్పి జోక్ చేసేవాళ్ళు. ఇక ఇట్లా అయితే కష్టమా అని చెప్పేసి అని అన్ని చోట్ల అందరికీ నాకు పాలంటే ఇష్టం అని చెప్పేసి చెప్పలేం కదా, టీ తాగనని చెప్పేసి అని. ఇక వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నేనే మెల్లిమెల్లిగా టీ అలవాటు చేసుకున్నా. అది ఎట్లా అలవాటు అయిందంటే ఇక పొద్దున కడుపులో టీ పడలేదంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది. అట్లానే ఎక్కువేం తాగను, అంటే ఓన్లీ మార్నింగ్ టైంలోనే తాగుతా. ఈవినింగ్స్ నైట్స్ అట్లా అలవాటు ఏం లేదు. ఓన్లీ ఒక రోజుకి ఒకటేసారి టీ తాగుతా, అది పొద్దున్నే. ఎప్పుడైనా బాగా హెడ్ఏక్ ఉంటే తప్ప తాగను. మార్నింగ్ అయితే కంపల్సరీ. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా టీ తాగడం ఆపేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. టీ అంత మంచిది కాదని చెప్తున్నారు కదా, టీ తాగితే ఆకలవ్వదని. అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర బర్రెలు ఉండేవి, ఒక 10-15 బర్రెలు ఉండేవి, తల్లులు పిల్లలు తండ్రులు కలిసి. ఇక ఇంట్లోనే ఇష్టం వచ్చినన్ని పాలు కదా, మంచిగా చిక్కటి పాలు వాటర్ లేకుండా కలుపుకొని తాగేదాన్ని. టీ కూడా మా అమ్మ అయితే ఒక గ్లాస్ కాదు కదా, ఒక స్పూన్ వాటర్ కూడా వేయకుండా పాలు పెట్టేది. ఇప్పుడు బర్రెలన్నీ వేసినాము. బాయ్, అన్నం తిను. శామ్, పాప అయితే ఇక స్కూల్కి వెళ్ళిపోయింది. ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళను అని అనేదే కాదు. PP1లో అంటే ఫస్ట్ 1 year ఫస్ట్ స్కూల్కి వేసినప్పుడు మాత్రమే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అని ఒక 1-2 months మారం చేసింది. కానీ ఆ తర్వాత తనకే మెల్లిగా అలవాటు అయిపోయినట్టుంది. ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇంటికి వస్తున్న హ్యాపీనెస్ ఉండదు. ఇంకా స్కూల్ వదిలేసి వస్తున్నానా అని చెప్పేసి అని ఏదో డల్గా ఉంటుంది. ఆ స్కూల్కి అయితే మంచిగా వెళ్తుంది, మారం ఏం చేయదు. ఇది వచ్చేసి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసిన. అయితే ఇది వచ్చేసి వెనస్డే మార్నింగ్ లాగా అని చెప్పేసి అన్నా కదా, ఓన్లీ 6 AM to 9-9:30 AM వరకు. అయితే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సపోర్ట్ చేయండి అబ్బా.